పంజాబ్లో ఏదైతే అకల్ తఖ్త్ సిక్కులకు సంబంధించినటువంటి గురువు గారితో ఉండేటటువంటి ఆ టీము బాదల్ మీదన ఆగ్రహం వ్యక్తం చేసి శిక్ష విధించడంతో పాటుగా బాదల్ తండ్రికి ఇచ్చినటువంటి అవార్డుని విత్డ్రా చేసేసుకుంది. అంటే ఆ అవార్డుకి ఇతను అర్హుడు కాదు, ఇతన్ని ఇట్లాంటి వాడిని కనడం వల్ల అన్నటువంటి. ఇప్పుడు నోబెల్కి కూడా ఇట్లాంటి అధికారం ఉంటే బాగుంటుందేమో, ఇచ్చిన శాంతి అవార్డులు వెనక్కి తీసుకోవడానికి. ఇప్పుడు ఎవడైతే యూనస్ అనేవాడు బంగ్లాదేశ్కి ప్రస్తుత పాలకుడు, అధ్యక్షుడు వేరు, వీడు ప్రధానమంత్రి అనాలా, వీడే ఇన్ఛార్జ్ అనాలా, వీడు ప్రస్తుతం నాయకత్వం వహిస్తుంది. కానీ ఏం జరుగుతోంది? అక్కడే హిందువుల ఉచకోత, అక్కడే క్రైస్తవుల ఉచకోత, అక్కడ అన్య మతస్థులందరినీ ప్రాణాలు తీస్తున్నారు, ఆలయాలు కూలుస్తున్నారు. అలాగే తీవ్రవాద భావజాలంతో పెట్టరేగిపోతున్న దరిద్రులంతా అక్కడే ఉన్నారు. అలాంటి దరిద్రుల్ని జైల్లో నుంచి విడిపించినటువంటి వాడు వీడు. అలాగే శాంతి ఎక్కడ తీసుకురాగలుగుతున్నాడు అతను? అశాంతిని రేకెత్తిస్తున్నాడు, అరాచకని రేకెత్తిస్తున్నాడు, అన్యాయం చేయిస్తున్నాడు. అట్లాంటి దరిద్రుడికి ప్రపంచ శాంతి దూత అవార్డు అన్నటువంటిది కరెక్టేనా? నోబెల్ పునరాలోచన చేయగలదా? భారతీయులందరూ 140 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 కోట్ల మంది స్పందించి వాడికి నోబెల్ బహుమతి విత్డ్రా చేసుకోవాలని నోబెల్ ప్రైజ్ ఎవరైతే ఇచ్చేటటువంటి వాళ్ళకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తూ వెంట పడితేనన్నా ఈ వెధవలకు సిగ్గు వస్తుందేమో.